కీర్తనలు 46:7. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. సైన్యములకు అధిపతి మన దేవుడు. The word of God says our God is God of armies, God of hosts అని ఉంటుంది కదా, అలాగే God of armies అని మనము దాన్ని గ్రహించాలి. అంటే మన దేవుడు ఎప్పుడు సైన్యాన్ని వేసుకొని ఉంటాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఏముంటుందో తెలుసా? సైన్యం ఉంటుంది. ఈ వాక్యాన్ని గనక మనం చూడగలిగితే మనకు అర్థమవుతుంది, అధ్యక్షుడైన వాడు సైన్యములకు నాయకుడుగా ఉన్నవాడే మన దేవుడు. ఆయన నామము యెహోవా. ఆయన పేరే యెహోవా. ఆయన పేరే అద్వితీయుడగు యెహోవా అయిన మన యేసయ్య అన్నది మనం తెలుసుకోవాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యం అంటుంది, యాకోబు దేవుడు మన తోడు. యాకోబు దేవుడు ఇజ్రాయేలీయుల తోడు. యాకోబు దేవుడు మన తోడై ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు మన తోడు అని దేవుని వాక్యం చెప్తుంది. లెక్కకు మించిన సైన్య సమూహములు మన దేవుని చుట్టూ ఉన్నారు. హల్లెలూయా. ఒక్కొక్క దూత, ఒకే ఒక దూత జస్ట్ అలా మనం ఇలా చూసి ఇలా తెరిచేలోపు కొన్ని లక్షల మందిని ఒకే ఒక్క కాలంలో ఒకే ఒక దూత జస్ట్ అలా చూసి మనం ఇలా తిప్పేలోపు కొన్ని లక్షల మందిని సంహరిస్తుంది అని మీకు తెలుసా? ఎన్నో మార్లు యేసుక్రీస్తు భూమి మీద ఉండి ఆయన ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆయన జస్ట్ కన్నెర వేస్తే చాలు, వెంటనే ఈ సైన్య సమూహములు అందరూ కూడా రావాల్సిన అవసరం, ఒక్కరు వస్తే చాలు మొత్తము ఇజ్రాయేలీయులందరినీ, అంటే యూదులే కదా ఆయనకు ఆ రోజుల్లో ఎక్కువగా వారే దగ్గరగా ఉన్నారు, వారే ఎక్కువ మంది వ్యతిరేకస్తులుగా ఉన్నారు. అయితే రోమా ప్రభుత్వం ఉక్కు పాదాల కింద అణిచివేసే రోమా సామ్రాజ్యము, వారి అధికారులు, సైనికులు అందరూ ఉన్నారు. ఒకవేళ ఒక్క దేవదూత వచ్చి నిలబడి ఉంటే వారందరూ కూడా నో మ్యాచ్ టు దట్ ఏంజల్. ఒకే ఒక దూత నిమిషాల్లో వారందరినీ పడుకోబెట్టేసి ఉండేది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు కూడా అలా చేయలేదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మల్కు చెవిని పేతురు తెగ నరికాడో యేసుక్రీస్తు దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్. సో కత్తితో ఏంటి నీకు పని? ఇక్కడ పేతురుతో కూడా ఆయన అంటూ ఉన్నాడు, కత్తిని పట్టుకున్నవాడు దాంతోనే మరలా తీర్పు పొందడం జరుగుతుంది, దాంతోనే నశిస్తాడు. ఎందుకు చేసావు పేతురు నీవు ఇలాగా? నేను అనుకుంటే నా తండ్రి ఒక్కను పంపిస్తే చాలు, సైన్య సమూహములు ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఉంటారు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటారు. సైన్య సమూహములు అందరూ కూడా శక్తివంతమైన వారే. ఎవ్రీబడి ఇస్ అ స్పిరిట్ బీయింగ్ అండ్ సో మైటీ అండ్ సో పవర్ఫుల్. దే వర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. వారు సాక్షాత్తు దేవుని సన్నిధిలోనే ఉన్నవారు. చూడడానికి అక్కడ నిలవడానికి కష్టంగా ఉన్నా కూడా తట్టుకొని మరి ఆయన చుట్టూ ఉన్నవారు, ఆయన సన్నిధిలో ఉన్నవారు, ఆయనకి ఇలా ముఖాముఖిగా ఉన్నవారు అంట సైనికులు. ఎవరు వారు? దేవదూతలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవదూతలే సైనికులు దేవుని దృష్టిలో. హల్లెలూయా. ఈ దేవదూతలే ఆల్ పవర్ఫుల్. వీరే దేవుని చుట్టూ ఉన్న సైన్యము. వీరి గూర్చే జీవ గ్రంథమంతా కూడా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన దేవుడు మన తోడుంటే మన చుట్టూ సైన్యములు ఉన్నాయి అన్నది మనము గుర్తు తెచ్చుకోవాలి. హల్లెలూయా. అందుకే మనకు వాగ్దానము ఆయన చేశాడు, దేవదూతలు మనకు పరిచర్య చేయు పరిచారకులు. దేవదూతలు ఎందుకున్నారు? మనకు పరిచర్య చేయు పరిచారకులు. అంత మాత్రమే కాదు, నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను కాపాడుటకు దేవదూతలను ఆయన కావలిగా ఉంచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీవెక్కడైనా త్రొట్టు పడతావేమో, ఎక్కడైనా నీవు పల్టీ కొడతావేమో, నీవు తట్టుకొని బోర్ల పడతావేమో అని దేవుడు మన కొరకు దేవదూతలను ఉంచాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇఫ్ యు బిలీవ్ దిస్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నిజముగానే ఇది కరెక్ట్. అంటే నువ్వు నడుస్తుంటే ఇది జరుగుతుందేమో, అయితే నేను కారులో వెళ్తుంటే అని మీరు అడిగితే, నువ్వు ఎక్కడున్నా నీకేం జరగకుండా ఈ దేవదూతలు కాపాడతారు. వారి పని అదే. హల్లెలూయా. మన పక్షమున ఆయన అపాయింట్ చేసిన ఏంజల్స్ మాత్రం ఎప్పుడు కూడా మనల్ని కాపాడుతూనే ఉంటారు. ఇది దేవుని వాగ్దానం. హల్లెలూయా. దీని కొరకు మనం ఏమైనా చేయాలి అంటే, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరి కొరకు ఆయన ఏంజల్స్ని పెట్టాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కొంతమంది అసైన్డ్ ఏంజల్స్ అంటారు, కొంతమంది డెలిగేటెడ్ ఏంజల్స్ అంటారు. బట్ ఏది అయినా కూడా
మన కొరకు దేవుడు ఏంజల్స్ పెట్టాడు అన్నదే దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా. మనము ధ్యానించవలసిన అంశం ఏంటంటే, మన దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయన మనకు తోడుగా వచ్చిన దేవుడే. అంతమంది సైన్యములు వేసుకొని మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎలా ఒంటరి వాళ్ళం అవుతాము? ఎన్నోసార్లు మనిషి చాలా చీప్ థింకింగ్ లోకి వెళ్ళిపోతాడు. వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనము ఓన్లీ ఫిజికల్ నే మనం గమనిస్తున్నాం, కానీ మన చుట్టూ మనకు తెలియని స్పిరిచువల్ రెల్మ్ ఉంది అని మనం గమనించట్లేదు. నీవు నమ్మినా నమ్మకపోయినా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుని సన్నిధి నీ చుట్టూ ఉంది. దేవుడు నీ తోడుగా ఉన్నాడు. దేవుడు ఉంచిన దేవదూతలు నీకు తోడుగా నిన్ను కాపాడుటకు, నిన్ను వాటి నుండి వీటి నుండి రక్షించుటకు, నీకు వ్యతిరేకముగా ఎవరైనా వస్తే నీకు తెలియకుండానే వారిని ఆపుటకు. ఎన్నోసార్లు ఎన్నో మనకు జరిగి ఉండాలి, కానీ అవన్నీ జరగలేదు. ఎందుకో తెలుసా? దేవుడు దేవదూతలను పెట్టాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన పరిచర్య చేయు పరిచారకులైన దేవదూతలను మనకు కావలిగా, మనకు పరిచారకులుగా పెట్టాడు కాబట్టి మనకు తెలియకుండానే మనం సహాయాన్ని పొందేస్తూ ఉన్నాము. సో మనం గమనించాల్సింది ఏంటంటే, మనము భౌతికముగా మనం చూచేది మాత్రమే అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన యందు విశ్వసించిన ఆయన బిడ్డలైన వారికి ఆయన కావలి ఎప్పుడూ ఉంది. ఆయన దేవదూతల రూపంలో ఆయన కావలి అంటే వారు ఎప్పుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటారు. మన దేవుడే మన పక్షమున ఉన్నాడు. మన దేవుడే మనకు తోడుగా ఉండగా సైన్యములు మనకు తోడుగా ఉండడం అన్నది పెద్ద విషయము కాదు. ఆయన ఎవరిని నియమిస్తే వారు మన పక్షాన మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక.